నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. గ్రామాన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తెలిపారు. సిపిఐ 100 సంవత్సరాల వార్షికోత్సవాల సందర్భంగా మంగళవారం చేర్యాల పట్టణంలోని గాంధీ చౌరస్తా నుండి అంగడి బజార్ వరకు సిపిఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం షాదీఖానా ఫంక్షన్ హాల్లో జరిగిన బహిరంగ సభకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో భారత కమ్యూనిస్టు సిపిఐ ఆవిర్భావమై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిపిఐ పార్టీ నిరంతరం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల ఆశయాల కోసం పోరాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ త్యాగాలు కలిగిన గొప్ప చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ జనగాం జిల్లా కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బట్టు దయానందరెడ్డి, అందే అశోక్, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. డిసెంబర్ 26 నాడు 99 నుంచి 100 ఏళ్ళు ఈ 100 ఏళ్ళ సత్యం వచ్చే డిసెంబర్ 25 వరకు జరుపుకోవాలని ఈ వైపున మన భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణ బలోపేతానికి గది నుంచి ఢిల్లీ దాకా సాగర్ నుంచి జాతీయ మహాసభ షెడ్యూల్ కాబట్టి ఒక వైపున మన ఇంటిని భద్రపరచుకోవాలి, మరోవైపున మన రాజకీయ ప్రస్థానాన్ని మెరుగుపరచుకోవాలి. ఈ శతేంద్రోత్సవాల సందర్భంగా పార్టీ బలోపేతానికి అంకరభద్రం కావాలి, అటువైపు అడుగేయాలి. అందుకనే 3 నుంచి వాడ నుంచి ఢిల్లీ దాకా ఈ శతేంద్రోత్సవాల మహాసభ చేసుకుని అందులో గతాన్ని నిర్వహించుకొని వర్తమానంలో ఈనాడు జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకుని భవిష్యత్తు పార్టీ అనేది మనకి కాదు. నాకంటే ముందు మాట్లాడిన రాజరెడ్డి గారు, దయారెడ్డి గారు, మంద పవన్ గారు కొన్ని అంశాలు ప్రస్తావన చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఉంటుంది, ఏ రకంగా పెరిగింది, ఏ రకంగా ఎదిగింది, ఏ రకంగా ఆటుపోటు ఎదుర్కొన్నది, ఏ రకంగా విజయాలు సాధించింది, ఎలా నిలబడేసి ఇది మనం తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాం మార్క్సిజం, లెనినిజం. మార్క్సిజం అంటే ఏంటి, లెనినిజం అంటే ఏంటి, దీనికి కొంత అవగాహన రావట్లేదు. ఎక్స్టర్నల్ పెట్టుకున్నా అవగాహన చేసుకుంటే సింపుల్ విషయం, ఒక చిన్న వాక్యంతో అర్థం చేసుకోవాలి. మార్క్స్ ఏంటి, అధ్యయనం చేసినప్పుడు సమాజంలో కష్టపడేవాడు కష్టానికి సరైనటువంటి సీనియర్ నాయకులు ఉమ్మడి జిల్లా పార్టీ మాజీ కార్యదర్శి బట్టు దయానందరెడ్డి గారు, వేదికపడినటువంటి సిపిఐ రాష్ట్ర సభ్యులు గడిపే మల్లేష్ గారు, సీనియర్ నాయకులు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు జాయి సత్యనారాయణ గారు, లక్ష్మణ్ గారు, ఏడ వనేష్ గారు, శంకర్ గారు, సోమయ్య గారు, మహిళా సమీక్ష జిల్లా అధ్యక్షులు పద్మ గారు, కార్యదర్శి అదేవిధంగా రజనీ గారు, ఈ ప్రాంత సిపిఐ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మల్లమంజయ్య గారు, పవన్ మోహన్ గారు, భాస్కర్ రెడ్డి గారు, నరసింహాచారి గారు, నరేష్ గారు, అదేవిధంగా సత్య గౌడ్ గారు, మిగిలిన కాంగ్రెస్ అందరికీ వివిధ గ్రామాలకు చేసినటువంటి పార్టీ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్దిపేట జిల్లా పక్షాన హృదయపూర్వకటువంటి నమస్కారాలు, అభినందనలు చేసుకుంటున్నారు. నా ముందు మాట్లాడినటువంటి కాంగ్రెస్ చాలా విషయాలు చెప్తారు. 100 సంవత్సరాలు మన పార్టీ సుదీర్ఘమైనటువంటి ఈ దేశ రాజకీయాల్లో మిగతా రాజకీయ పార్టీల కన్నా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం కావాలి అంటే మన దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ మరి దేశానికి స్వతంత్రం రాకముందే 1925 డిసెంబర్ 26వ తేదీన ఈ దేశంలో కష్టజీవుల పక్షాన, కార్మికులు, అదేవిధంగా రైతుల పక్షాన
పక్షాన అనేక సమస్యలపైన నిరంతరం ఈ దేశ వ్యాప్తంగా 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈ దేశ రాజకీయంలో ఉందంటే అది కేవలం సిపిఐ పార్టీ అని చెప్పి సందర్భంగా ఎందుకంటే నిజంగా ఈ దేశానికి స్వతంత్రం కావాలని నిజమైనటువంటి దేశ భక్తులుగా మన దేశ స్వతంత్ర ఉద్యమంతో పాటు మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అన్ని రకాల ప్రజానికానికి వారి సమస్యల కోసం వారి హక్కుల కోసం అనేకమైనటువంటి త్యాగాలు చేసి అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఈరోజు దున్నేవారికి భూమి కావాలని చెప్పి మరి చాలా మంది నిరుపేదలకు అండగా ఇచ్చినటువంటి పార్టీ సిపిఐ పార్టీ ఉంది. మరి ఇంత మహోజ్వలమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ 100 సంవత్సరాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ గురించి 100 సంవత్సరాలు అయింది కాబట్టి 100 సంవత్సరాల కాలంలో ఒకసారి ఉద్యమ గమ్యం గమనాన్ని మరింటూ భవిష్యత్తుకు మాట్లాడాలనేటువంటి దయచేసి మీరు ఎవరైనా తెలుసుకొని ఉంటే అప్పుడు తెలుసుకొని ఉంటే 2 నిమిషాలు ఆపేయండి. అందరికి ఉపయోగపడుతుంది. అందరికి ఉపయోగపడే 2 నిమిషాలు ఆపేయండి. ఎవరికైనా ఎందుకంటే మాట్లాడాలి కానీ మీరు చెప్తే ఏ పార్టీ చెప్పింది రైతులను ఊళ్ళపడి చెప్తే కొంత పార్టీ తిరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని చెప్పుకోవాలి వాళ్ళ నాయకులు కావాలి. ఒకటే మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా నిన్న ఏం జరిగింది, నేడు ఏం జరుగుతుంది, రేపు పెట్టబోతున్నాం. ప్రతి అంశం మీద చూసుకుంటుంది. నిన్న జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎటువంటి పరిస్థితుల్లో పుట్టింది, ఏ విధంగా డెవలప్ వచ్చింది, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పాత్ర ఏంటంటే రేపు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఇది మన అందరి నాయకత్వం ఉన్నటువంటి సవాలు. ప్రపంచంలో మొట్టమొదలు ఒకే రకమైనటువంటి దోపిడీ తెలియజేసినటువంటి కాలంలో కామ్రేడ్ కార్ల్ మార్క్స్ ప్రపంచానికి 2 వర్గాలు ఉన్నాయి. ఒక దోపిడీ వర్గం, ఒక దోపిడీ పురోగతి వర్గం. దోపిడీ పురోగతున్నటువంటి వాళ్ళు 99 మంది ఉంటే ఒక వర్గం ఉన్నటువంటి వాళ్ళు దోచుకుంటారు. 99 మంది ప్రజానికి ఉపయోగపడే ఒక సిద్ధాంతాన్ని, ఒక మార్గాన్ని, ఒక దారిని చూపించే తప్ప బాగుంటుందని 150 సంవత్సరాల క్రితం సిద్ధాంతం కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం. ఆ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని 150-170 సంవత్సరాల క్రితమే మొట్టమొదటి ప్యారిస్ నగరంలో ఏర్పడ్డది. మొట్టమొదటి ఏర్పడే కమ్యూనిస్ట్ రాజ్యం ప్యారిస్ నగరంలో ఫ్రాన్స్. ఆ రోజు కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని మొట్టమొదటి అమలుపడకపోతున్న దృష్టిలో భాగంగా ప్యారిస్ నగరంలో కార్మిక వర్గం ఒకరే తిరుగుబట్టేసి ఆ ప్రభుత్వాన్ని పూర్తి 70 రోజులు మాత్రమే అధికారంలో ఉన్న తర్వాత ఆ ప్రభుత్వాన్ని పూర్తి చేసి కూర్చోకుండా వచ్చి కమ్యూనిస్టులు ఇబ్బంది పెట్టారు. అందులో జరిగినటువంటి దంత నష్టాలను అంచనా తీసుకొని భవిష్యత్తు ఎలా ముందుకు తీసుకోవాలని దాంట్లో కామ్రేడ్ లెనిన్ గారు 1917లో రష్యా దేశంలో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టేటువంటి ఏకైక నాయకుడు, ఏకైక దేశం రష్యా దేశంలో. సిపిఐ జనగామ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర సమితి సభ్యులు సిహెచ్ రాజారెడ్డి గారికి, సిపిఐ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ కార్యదర్శి సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు భట్టు దయానంద రెడ్డి గారికి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గల్పే మల్లేష్ గారికి మరియు జాగి జిల్లా కార్యవర్గ సభ్యులు జాగి సత్యనారాయణ గారికి, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణపురం లక్ష్మణ్ గారికి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు కనుకుంట్ల శంకర్ గారికి, ఎడా మహేష్ గారికి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈవి కుమ్మయ్య గారికి, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పద్మ గారికి, రజనీ గారికి, మమత గారికి మరియు తామర నరేష్ గారికి, మండల కార్యదర్శి కొమ్మూరు మండల కార్యదర్శి బాలమోహన్ గారికి మరియు శివలింగ కృష్ణ గారికి, బన్సీలాల్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానంగా జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ, లెజిస్లేచర్, అలాగే బ్యూరోక్రసీ
3 అంగాలు మీడియా కూడా వచ్చింది 4వ అంగం. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు ఏంటంటే ప్రాతినిధ్యం, ప్రజాప్రతినిధులు. బ్యూరోక్రసీ అంటే తీసుకున్న ప్రభుత్వ పథకాలన్నీ ప్రభుత్వ ఉద్యోగులు అంతా మొత్తం యంత్రాంగం అంతా వస్తాయి. న్యాయ వ్యవస్థ అంటే చట్టాల వెలుతురులో తప్పులను పరిశీలిస్తూ న్యాయాన్ని వేరు చేసుకుని న్యాయబద్ధంగా తీర్పు చెప్పడం న్యాయ వ్యవస్థ పని. ఈ మధ్యకాలం చూస్తూ ఉంటే మీడియానేమో కార్పొరేట్ సంస్థల చేతిలో తిరిగిపోయింది. న్యాయ వ్యవస్థ పూర్తిగా రోజుకు చూస్తూ ఉంటే సుప్రీంకోర్టు అంటే హైకోర్టు జస్టిస్ ఇళ్లలో కూడా 100 కోట్ల కట్టలు, కోట్లాది రూపాయల 500 నోట్ల కట్టలు బయటపడడం అంటే ఇది న్యాయ వ్యవస్థకి తలవంపు, కలంకితమే. కాబట్టి దీని మీద ప్రక్షాళన చేయడానికి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం కూడా అడుగడుగున న్యాయ వ్యవస్థ మీద పెత్తనం తీసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా న్యాయ వ్యవస్థ దిగదార్చున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని మరి న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది కాబట్టి ప్రభుత్వ జోక్యం పనికిరాదు. రిటైర్డ్ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జీలు లేకుంటే మన హైకోర్టులో వాళ్ళకు రాజ్యసభ లేకుంటే ఇంకేదో పదవులలో ఉంటారు, గవర్నర్గా ఉంటారంటే అంటే ప్రభుత్వానికి ఆ జ్యుడిషియరీ అంటే వాళ్ళు న్యాయస్థానం న్యాయమూర్తిగా ఉన్నప్పుడు వీళ్ళకేదో ఇంటర్నల్ సంబంధం ఉందని అర్థమవుతాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పది. న్యాయ వ్యవస్థ సరిగ్గా ఉంటే ఎవరిపైన ప్రజాప్రతినిధులకు భయం ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులకు భయం ఉంటుంది, లేదా ప్రజలకు బాధ్యత ఉంటుంది. కానీ అన్నిటిపైన న్యాయ వ్యవస్థ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ న్యాయ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత వాళ్ళంతా కాలేజియం కూర్చొని చర్చించుకొని ఈ జరిగిన పరిణామాల మీద పరిశీలన జరిపి జరిగిన తప్పులను గుర్తించి ఇంకా భవిష్యత్తులో నిష్పక్షపాతమైన ప్రజలకి న్యాయ వ్యవస్థ అందుబాటులో ఉండేటట్టు సంవత్సరాల తరబడి కోర్టులు కేసులు పెండింగ్లో ఉంటున్నాయి, తీర్పు చెప్పడం లేదు. త్వరితగతిన న్యాయం తీర్పు జరగాలి, తీర్పు చెప్పే పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నాను. లేదు మరి పెన్షన్లు కూడా డబల్ చేస్తామని ఇంకా అది లేదు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే పక్కా ఇళ్ళ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. తక్షణమే పక్కా ఇళ్ళ వ్యవస్థలు అందరికీ అమలు చేసే ప్రక్రియకి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ జరుగుతుంది కాబట్టి బట్టి విక్రమార్క గారి కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మొట్టమొదట చిరు ఉద్యోగులు ఈ కేంద్ర ప్రభుత్వం వద్ద అడిగే పథకాలు స్కీమ్స్, ఆ స్కీమ్స్ సంబంధించిన వర్కర్ అందరూ అంగన్వాడీ, ఆశా వర్కర్, మధ్యాహ్న భోజనం వాళ్ళు వీళ్ళకైతే బకాయిలు ఉండడం అయితే ప్రభుత్వానికే తలవంపని అంటారు. సరే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టుకోవచ్చు, ఈ ప్రభుత్వం అయినా యుద్ధ ప్రాతిపదికన తక్షణమే వాళ్ళ పేమెంట్స్ పెండింగ్ బకాయిలను పూర్తి చేయాలి. నెల వాళ్ళకి జీతాలు పడాలి. 6 నెలల దాకా అంగన్వాడీ టీచర్లకు జీతాలు లేక ఐఏఎస్ ఆఫీసర్లకు ఐబీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటే ఎలా న్యాయం అవుతుంది? అన్యాయమే కదా. అందులో గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, మున్సిపల్ ఉద్యోగులకు, చిరుద్యోగులకు అన్నీ కూడా రావట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ సెషన్ సందర్భంగా బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించి పేదోళ్ల పక్షపాతి ఇందిరమ్మ రాజ్యం అంటే బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ సమస్యల్ని హక్కులను కాపాడే ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాల్సిన అవసరం అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.